ఓకే. హే ఆల్, దిస్ ఇస్ రాహుల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి మనం మన ఇన్స్టాగ్రామ్లో మన వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసినట్ల మన ఇన్స్టాగ్రామ్లో కూడా ఒక ఇన్స్టాగ్రామ్ గ్రూప్ అనేది ఎలా క్రియేట్ చేయాలో చాలా క్లారిటీగా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. అప్పుడే మీకు క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుందండి. సో దానికోసం ఏం లేదండి, మీరు జస్ట్ మన ఇన్స్టాగ్రామ్ యాప్ అనేది ఓపెన్ చేయండి. ఇన్స్టాగ్రామ్ యాప్ అనేది ఓపెన్ చేశాక ఈ విధంగా మనకు మెసేజ్ బాక్స్లోకి అనేది వెళ్తుందండి. మెసేజ్ బాక్స్లోకి వెళ్ళాక ఏం లేదండి, ఇక్కడ పైన ఇది ఉంది చూడండి, ఇది ఇక్కడ మెసేజ్ బాక్స్లోకి ఓపెన్ చేశాక ఇక్కడ పైన ఇక్కడ నోట్, ఇక్కడ పక్కన రైట్ కార్నర్లో నోట్ పెన్సిల్ సింబల్ ఉంది చూడండి, దాని మీద ట్యాప్ చేయండి. సింపుల్గా దాని మీద ట్యాప్ చేశాక ఏం లేదండి, ఇక్కడ సింపుల్గా ఇలా అయితే కిందకైతే స్క్రాల్ చేయడం, మనకు ఎవరినైతే యాడ్ చేయాలనుకుంటామో అంటే మన ఫాలోవర్స్ని ఎవరినైతే యాడ్ చేయాలనుకుంటున్నామో సో వాళ్ళనైతే సెలెక్ట్ చేసుకోండి. సో వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ చూడండి, ఇక్కడ చాట్ అని చూడండి, మనం ఎవరినైతే సెలెక్ట్ చేసుకుంటామో అంటే మన ఫాలోవర్స్ని కానీ, సో అలా మన ఫాలోవర్స్ని కానీ అంటే మనం ఫాలో అయ్యే వాళ్ళని కానీ, సో ఎవరినైతే అలా సెలెక్ట్ చేసుకుంటామో సో నెక్స్ట్ ఏమంటే ఇక్కడ మనం ఫాలో అయ్యే వాళ్ళం కానీ, సో నెక్స్ట్ ఏమంటే ఇక్కడ చాట్ అని చూడండి, దాని మీద అయితే ట్యాప్ చేయండి. చాట్ మీద ట్యాప్ చేశాక ఇప్పుడు ఏం లేదండి, జస్ట్ ఊరికే హాయ్ అని పెట్టండి. ఫస్ట్ నేను చెప్తా చూడండి, హాయ్ అని పెట్టండి. హాయ్ అని పెట్టాక ఆటోమేటిక్గా అయితే గ్రూప్ అయితే క్రియేట్ అయిపోతుందండి. హాయ్ అని పెట్టాక గ్రూప్ ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుంది. మళ్ళీ చెప్తున్నా చూడండి. సో ఏం లేదండి, ఇక్కడ జస్ట్ గ్రూప్ నేమ్ అని చూడండి, గ్రూప్ నేమ్ మీద ఇట్లా ట్యాప్ చేసి ఇక్కడ పైన చూడండి నేమ్ దిస్ గ్రూప్ అని. సో నేమ్ దిస్ గ్రూప్ అంటే సేమ్ ఎగ్జాంపుల్ అని కొడతామండి, డెమో గ్రూప్ అని. సో ఇంత సింపుల్గా అయితే మనం ఇన్స్టాగ్రామ్లో మన గ్రూప్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు అండి. సో ఏం లేదండి, ఇక్కడ చూడండి, ఇక్కడ నెక్స్ట్ బ్యాక్ వచ్చేస్తే ఆటోమేటిక్గా అయితే మనకైతే క్రియేట్ అయిపోతుంది డెమో గ్రూప్ అని, ఇలా బ్యాక్ వచ్చేస్తే. సో నెక్స్ట్ ఇక్కడ ఐ బటన్ ఉంది చూడండి, దాని మీద అయితే గ్రూప్ లిమిట్స్ అయితే పెట్టుకోవచ్చు అండి. ఇక్కడ చూడండి, మ్యూట్ మెసేజెస్, మ్యూట్ మెన్షన్స్, మ్యూట్ వీడియో కాల్స్, అప్రూవల్ రిక్వైర్డ్ టు జాయిన్. సో ఎవరైతే జాయిన్ కావాలనుకుంటారో వాళ్ళైతే కాకూడదంటే ఈ బటన్ అయితే ప్రెస్ చేసేయండి, అంటే లింక్ ద్వారా షేర్ చేసి జాయిన్ అయ్యే వాళ్ళని ఈ బటన్ అయితే ప్రెస్ చేసేయండి. మ్యూట్ వీడియో చాట్స్ అంటే మనం వీడియో కాల్స్ గ్రూప్లో వేయకూడదంటే ఈ బటన్ అయితే ఆన్ చేసుకోండి. మ్యూట్ మెన్షన్స్ అంటే పర్టికులర్గా మెన్షన్ చేసి పర్టికులర్గా మెన్షన్ చేసి ఎవరికైనా మెసేజ్ చేస్తే సో ఈ విధంగా అయితే మనకు ఆన్ చేసుకోండి. సో నెక్స్ట్ ఏమంటే మ్యూట్ మెసేజెస్ అండి. మ్యూట్ మెసేజెస్ అంటే ఏం లేదండి, మనకు ఈ యొక్క అకౌంట్ నుంచి మెసేజ్ రాకోకుండా అంటే నోటిఫికేషన్ ద్వారా అట్లా ఆ టైప్ రాకోకుండా ఉండాలంటే ఈ బటన్ అయితే ప్రెస్ చేసేయండి. సో ఈ విధంగా మనం మన ఇన్స్టాగ్రామ్లో మన గ్రూప్ అనేది ఇంత సింపుల్గా అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చండి. ఏం లేదంటే బ్యాక్ వచ్చేస్తే ఆటోమేటిక్గా అయితే మన గ్రూప్ అయితే క్రియేట్ అయిపోతుందండి. సో బ్యాక్ బటన్ ప్రెస్ చేయలేదండి అనవసరంగా ఎందుకని. సో ఈ విధంగా మీరైతే మీకు కావాల్సిన నెంబర్స్ని అయితే యాడ్ చేసుకొని సో బ్యాక్ అయితే వచ్చేసేయండి, ఆటోమేటిక్గా అయితే మీకైతే ఆటోమేటిక్గా గ్రూప్ అయితే క్రియేట్ అయిపోతుందండి. సో వీడియో అయితే ఇంతే గైస్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం ఫ్రెండ్స్.